ఇంటర్నెట్ అక్కయ్య శ్రోతలకు ఒక నిజం చెప్పనా? విలువైన కాలాన్ని హరించిన నా భావాలకు తగిన ప్రపంచంలోకి వివిధ ప్రాంతాల యువతతో స్నేహం కుదిరి వారి నూతనత్వాన్ని అంతో ఇంతో గ్రహిస్తూ తాజాతనాన్ని పులుముకుంటున్నాను అంటున్న సడ్లపల్లె చిదంబరరెడ్డి గారు వ్రాసిన మట్టి మొక్కలు అనే కథల సంపుటి నుండి 1991 మే 21లో రాసిన చిప్పులు అనే కథను వినిపించబోతున్నాను. మరేక కథ విందామా? తోటి నేస్తాలు చెప్పులు తొడుక్కున్నట్లు కాని, వాటి అవసరం గురించి కాని వీధిపడి చదివేటప్పుడు రంగడికి తెలియదు. హైస్కూల్కి చేరుతూనే అది అతని గ్రామానికి మైలు దూరం. మధ్యాహ్నం భోజనానికి కూడా కాలినడకన వచ్చి పోవాలి. నిప్పుల గుండం వంటి తారు రోడ్లో నడవలేక వారం రోజులకి పెద్ద స్కూలుపై మోజుపోయి చెప్పులెంది వెళ్ళనని మొండికేశాడు. రంగడి తండ్రి 2 ఎకరాల పొలంలో అటు ధనవంతుడు కాదు, గీమీలిని దినుకుడి కాదు. అటూ ఇటూ కాని శాపగ్రస్త జీవి. రాయలసీమలో కనికరం లేని ఋతుపవనాల అవసరాలు తీర్చని విద్యుత్ పంపుల మధ్య నలిగిపోతున్న నికృష్ట జీవి. చినుకులు పడితే సొంత పనులు లేకుంటే కూలి పనులు చేస్తూ భార్య బిడ్డలకింత గంజిపోయడానికి తాపత్రయపడే కష్టజీవి తన కోరికను ఎలా తీరుస్తాడు? ఓరే అప్పయ్య, ఈ స్కూల్కి పోరా అని సిప్పింటే నేనెంతో చదువుతా ఉంటి. మా నాయన చేతిలో కాసుల్లేక ఆ మాటల్లేదు. నీకన్నా పెద్దోడు తిమ్మని చదివించేకి చేతకాక సావుకారింట్లో జీవాలు కాసేకి అంపిస్తే నీవైన 4 అక్షరాలు నేరుస్తాదేమోని బట్టలు బుక్కులు అప్పులు చేసిన మారాజు కడుపులో పుట్టిన బిడ్డ మాదిర చెప్పులు కావాలంటే నేను యాడ్నుంచి తెస్తూ అని తన అసహాయతను వ్యక్తం చేశాడు రంగని తండ్రి. రాత్రి పగలు కష్టపడిన చిరిగిన బట్టలతో సగం కడుపులతో నగనగలాడే తన వారి దీనత్వం 10 ఏళ్లు దాటిన రంగనికి తెలియంది కాదు. అయినా తన లేమితనాన్ని 10 మందిలో భరించడం మాత్రం తెలియనివాడు. ఎంత మరిచిపోదామని వెళ్ళేటప్పుడు పద్యాలు అడ్డాలను వల్లివేసుకునే ప్రయత్నం చేసినా చెప్పులు లేవని లోటు మాత్రం మనసు నుంచి పరిగయ్యేది కాదు. కలవారి పిల్లలందరూ టీవీగా దర్జాగా నడి రోడ్లో నడుస్తుంటే వాళ్లతో పాటు నడవలేక కాళ్ళు కాలకుండా కాలిబాట దింబడి పచ్చిక దప్పుల మీద అడుగులు వేస్తూ తన వంటి ఒకరిద్దరితో వెలివేసిన వాడిలాగా నడవలేక ఆ పసి హృదయం మహావేదనకు గురి అయ్యేది. అట్లాగే సంవత్సరం గడిచిపోయింది. ఆ ఏడు రంగనికి తరగతిలో మొదటి మార్కులొచ్చాయి. అందుకు బహుమతి కూడా ఉంటుందని తెలుస్తూనే వాని ఆనందానికి అవతుల్లేవు. సహవిద్యార్థులందరూ అతన్ని అభినందిస్తూ ఉంటే కలిగిన ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అటువంటి స్థితిలో క్షణక్షణం అతని చిత్తక్షోభకు గురిచేసే చెప్పులని బహుమతిగా ఇచ్చి ఉంటే అతని మానసిక స్థితి, చదువుపై శ్రద్ధ ఎలా ఉండేదో కాని అతనికేమీ అర్థం కాని ఆంగ్ల పుస్తకాన్ని యాజమాన్యం ఇచ్చింది. ఏది ఏమైనా బహుమతే. ఉత్సాహం ఉత్సాహమే. పెద్ద సభలో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ద్వారా బహుమతి అందుకున్న రంగడు ఎంత తొందరగా ఇంట్లో చూపిద్దామా అని పరుగు తీశాడో అంతగా ఆలస్యం అయిపోయాడు. పడి నుండి మెయిన్ రోడ్డుకు చేరకుండానే కాలికి బలమైన ముళ్ళు గుచ్చుకుని కూలపడిపోయాడు. నొప్పిని బొగబెట్టి దానిని లాగిపారేసి కుంటుకుంటూ సూరమని ఇంటికి చేరాడు. అప్పటికి తనకొచ్చిన బహుమతి విషయం అందరికీ తెలిసి దానిమీద చర్చలు కూడా ముగిశాయి. పుస్తకాల మూలకి విసిరేసి జివ్వున లాగుతున్నా కాళ్ళీడుస్తూ పొయ్యి దగ్గరకు చేరాడు, ఉపశమనంగా కాపడం పెట్టడానికి. రంగని పెద్దన్న తిమ్మనికి పెళ్లి జరిగింది. ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చిన వదిన కాళ్లలో మెరిసిపోయే చెప్పుని చూసి ఇంట్లో శుభకార్యం జరిగి కూడా తాను చెప్పులను దోచుకోలేకపోతిని అనే అసూయ రంగనిలో పుటమరించింది. ఫలితంగా ఆమె చెప్పుల్ని పడికి వేసుకుపోవడం మొదలువేశాడు. దానినామె వ్యతిరేకించింది. రంగడు మానలేదు. చిలికి గాలివానగా మారి అన్న చేతిలో వదిన దెబ్బలు తినేదాకా వెడితే గాని రంగడు చెప్పులు వదలలేదు. ఏమైతేనేమి ఎస్ఎస్సిలో రంగడు తరగతిలో మొదటి మార్కులు సాధించడంలో స్కాలర్షిప్ వచ్చింది. ఆ సంవత్సరం పండిన రాగి పంట అతివృష్టితో వరదపాలైనప్పటికీ నాన్న స్కాలర్షిప్ను ఆశించలేదు. కాలేజీలో చేరిన రంగడు మంచి చెప్పులు కొన్నాడు. కొత్త చెప్పుల స్పర్శ కదిలే పాము చర్మం మీద ఉంచినట్టు నునుపుగా జారిపోతూ వింతైన అనుభూతినిచ్చేది.
గాంధీ తాత తొడిగిన చెప్పుల్లాంటి అందమైన వాటిలో సుతారంగా ఇమిడిపోయే కుండాగా ముందుకు సాగిపోతున్న పాదాలను తనవేనా అన్నట్లు అళ్ళవిండా తనకు తానే చూసుకునేవాడు. యుగయుగాలుగా తన కోరిక తీరినట్లు 4 మైళ్ళ కాలేజీ దూరాన్ని 4 నిమిషాల్లో చేరినట్లు ఫీలయ్యేవాడు. తాను తన నడక తనకి అద్భుతంగా అనిపించింది. అలా కొన్ని రోజులు గడిచిందో లేదో పొరుగు ఊరిలో బంధువుల ఇంట్లో పెండ్లి. పొలం పనిలో ఇంటిల్లపాది తలమునకలై ఉండి రంగడే వెళ్ళాల్సొచ్చింది. దూరంగా చెప్పులు వదిలేసి అందరూ పెళ్లి పందిరి దగ్గరికి చేరుతూ ఉన్నారు. అలా చెయ్యడానికి రంగనికి మనసొప్పలేదు. ఎందుకంటే అందరి దృష్టిలో చెప్పులు కాళ్లకు తొడిగే హీనమైన వస్తువులు కావచ్చు. అతని దృష్టిలో మాత్రం ఎంతో యుద్ధం చేసి సాధించిన రాజ్య సంపద వంటిది. స్వర్గానికి చేర్చిన సోపానం లాంటిది. అందుకే పందిరిదాకా వాటితో వెళ్ళాడే కాని మనసులో లేదు. చెప్పులు కాళ్లతో వచ్చినా తనని అందరూ గమనిస్తున్నట్లు కాబరాపడ్డాడు. ఎవరు ఏ విషయమే పలకరించినా ఎరా చెప్పులు బయట వదలేది అని నిలదీస్తున్నట్టు అనిపించసాగింది. తనను తాను సంభాళించుకోలేక గబగబా వెళ్లి అందరి వాటితో వదిలేసి వచ్చి కంట గమనిస్తూనే ఉన్నాడు. రాను రాను రద్దీ పెరిగింది. పెళ్ళైపోయింది, భోజనాలు మూసాయి. ఒకర్నొకరు తోచుకుంటూ తమ జోళ్లను వెతుక్కుంటున్నారు. ఎంత గాలించినా రంగనివి మాత్రం కనిపించలేదు. ఆతరంతో వెతికే కొద్దీ తనవి కాని రకరకాల ఆకారాల చెప్పులు అంతు తేల్చుకోమన్నట్లు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. తనవి తప్ప. గుండెల్లో రాయిపడినట్లయింది. చేతికందిన ముద్ద నోటికందకుండా జారిపోయినట్లయింది. ఆదరాబాదరాగా అటు ఇటు తచ్చాడుతూ చెప్పులు వేసుకున్న ప్రతి వారి పాదాల్ని పరిశీలించసాగాడు. పొరపాటును వేసుకున్నారేమో అని. అయినా కనిపించలేదు. చెప్పులు లేకుండా కాలేజీకి ఎలా వెళ్లేది? తాను ఒక జత దొంగిలిస్తే ఎవరైనా గమనిస్తే అమ్మో తలెత్తుకు తిరగలనా? తిరిపి ఇవ్వని ఆలోచనలతో కల్లోల నిస్పృహతో ఇంటి ముఖం పట్టాడు. అది మే నెల. మధ్యాహ్నం 2 గంటల సమయం. తీక్షణమైన ఎండ నిప్పుడు దారల్ని భూమండలం మీదికి పిచ్చికారి చేస్తున్నట్టుంది. దుమ్మురేగి నల్లరేగడి మట్టి బాటలాగా ద్రవాన్ని నునుపైన పిండిలాగా మార్చి దారి పొడుగునా నెరిపినట్లుంది. పొయ్యి మీద మరలే నీరు వేడి ఆవలను ఎగచిమ్మినట్లుగా కాలిబాట నుంచి వేడి పొగలు ఊబుకుతున్నాయి. వేసే ప్రతి అడుగు పెనం మీద నుంచి పొయ్యిలోనికి పెట్టినట్లా పొగ్గుమంటున్నాయి. వేడికి వేగిపోతున్న పాదాలకు ముళ్ళు కాదు కదా, చిన్న గులకరాయి తగిన కాల్చిన ఇనుపు మేకు ఎముకల దాకా దిగగొట్టినంత భయానకమైన బాధ. కొన్నాళ్లుగా చెప్పులు అందించిన సుకుమారానికి అలవాటు పడిపోయిన పాదాలు కమిలిపోతూ కన్నీళ్లు తెప్పించాయి. ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. ఒకరోజు మిత్రుడు రంగన్ని తన పుట్టినరోజు కార్యక్రమానికి ఆహ్వానించాడు. అతగాడు ధనవంతుల బిడ్డే అయినా తనతో బాగా కలుపుగులుగా ఉంటాడు. అందుకే పోదామని అనుకున్నాడు. పూర్వం ఒక మానవుడు సుదీర్ఘకాలం పాటు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే తాను పట్టిందంతా బంగారమయ్యే వరం అడిగాడట. దేవుడు అలాంటి వరం ఇస్తూ దేన్నైనా బంగారంగా మార్చాలని అనుకుంటావో అప్పుడు మనసులో కోతి అనే తలంపును తెచ్చుకోకూడదు అనే ఒక షరతును కూడా విధించాడట. మానవ మాతృలకు అది సాధ్యమా? ఆ విధంగానే రంగడు కూడా దేన్ని మరిచిపోవాలని అనుకుంటాడో దాన్నే మరువలేకపోతున్నాడు. అందుకే ధనవంతుడి ఇంటికి వెళ్ళేటప్పుడు మంచి చెప్పులైనా ఉంటే బాగుండుననుకుని ఒక మిత్రుడి గదికి వెళ్ళాడు. ఆ మిత్రుడు పరమ జలసారాయుడు. పూటకో మోడల్ డ్రెస్సు, రోజుకో రకం చెప్పులు మారుస్తూ ఉంటాడు. అతని బతిమాలి కొత్తగా వెరైటీగా ఉండే చెప్పులేసుకుని రెడీ అయిపోయాడు. స్నేహితుని ఇంట్లో జన్మదిన పండుగ మహా ఉత్సాహంగా ఉంది. అటువంటి ఆర్భాటాల సందడి చూడడం అదే మొదటిసారి. పేలు తెలియని రకరకాల పిండి వంటలు, నోటిని రంగుల హంగుల అలంకారాల విద్యుత్ దీపాలు కళ్లను జిగేల్మనిపించాయి. మిత్రుడికి శుభాకాంక్షలు తెలిపి బయలుదేరాడు. భారీ కాయంతో నల్లగా పుట్టిగా ఉన్న ఒక వ్యక్తి దురుసుగా వచ్చి రంగన్ని నిలదీశాడు. అతను వేసుకున్న చెప్పులు తనవే అని, 100 రూపాయలు పెట్టి కొని వారం రోజులు కూడా కాలేదని, నిన్ననే దేవుని దర్శనానికి వెళ్లి గుడి ముందర వదిలినప్పుడు దొంగిలించాడని, కావాలంటే రసీదు కూడా చూపిస్తా అంటూ గొడవకు దిగినాడు.
అసలే తనకు చెప్పులు లేవని ఆత్మ న్యూనతాభావం, ఎవరినో అడిగి తెచ్చుకున్న అరువుబాపుతో తడబడుతూ అతను చెప్పే సమాధానాలు అక్కడ గుమిగూడిన వారినెవ్వరినీ నమ్మించలేకపోయాయి. అందరూ ఆసామికి వంతపాడారు. పాపి సముద్రంలో అడుగుపెట్టినా అరికాలు కూడా తడియదంటే ఇదే కాబోలు అని పోగుస్తూ రంగడు తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.